షలోం. దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నారో, తన యొక్క బైబిల్ గ్రంథం ద్వారా నీతో దేవుడు ఏం ప్రమాణం చేయుచున్నారో, నీ జీవితంలో ఎదుగుదల కోసం నువ్వు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావో. ద బుక్ ఆఫ్ చాప్టర్ 1 Peter 2:3 దేవుని యొక్క బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంది తన యొక్క వాక్యం ద్వారా? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఇఫ్ సో బీ ఏ హ్యావ్ టెస్టెడ్ దట్ ద లార్డ్ ఈజ్ గ్రేజియస్. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అంటే ఏంటి? అంటే పిల్లలకు ఏమీ కూడా తెలియదు, చంటి పిల్లలకు ఏమీ తెలియదు, చంటి బిడ్డలకు ఏమీ తెలియదు. ఎట్ ద ఏజ్ 18 years బిఫోర్ ఇయర్స్ వరకు కూడా ఎవరికి కూడా పిల్లలకి ఏమీ తెలియదు. వారు తెలియకుండానే నడుస్తారు, తెలియకుండానే జీవిస్తారు. వారి తల్లిదండ్రులు వారికి ఏమి బోధిస్తారో, ఏం చెప్తారో అదే చేస్తారు. గుడ్డిగా అంత బ్లైండ్గా ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా, జ్ఞానం లేని అప్పుడు ఏం చేస్తారు? వింటారు. వాళ్ళకి ఏమీ తెలియదు, అమాయకులు. వాళ్ళ తల్లిదండ్రుల మాటలు ఖచ్చితంగా విని దాని ప్రకారం చేస్తారు. అదే జ్ఞానంగా నిలిన వ్యక్తులైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎదిగిన వారికి ఎట్ ద ఏజ్ 23-24 years అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తే వినరు. దే విల్ డూ వాట్ దే వాంట్ టు డూ దెమ్సెల్ఫ్. దే కెనాట్ లిజన్ వాట్ దే. అర్థమైందా? వాళ్ళు అసలు వినరు నీ మాట. నువ్వు ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తివి అయితే తప్ప దెన్ దే విల్ లిజన్, అదర్వైజ్ దే కెనాట్ లిజన్ యువర్ వాయిస్, యువర్ వర్డ్స్. వారు ఎందుకు వినరు అంటే వారికి విచక్షణ జ్ఞానం మీన్స్ వింటారు కానీ చెయ్యలేరు, అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఏది మంచిదో ఏది చెడో తెలియదు. అదే ఆ తల్లిదండ్రులకి వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అనేది తెలుస్తుంది. కాబట్టి వారి తల్లిదండ్రులు ఆ పసిపిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటారు, ఆ మాటలనే నమ్ముతారు. ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి కూడా చూసింది ఆ తల్లిదండ్రులనే, వారి మీద నమ్మకం పెట్టుకుంటారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని దాని ప్రకారంగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి యొక్క పాలు పిల్లలకు ఇచ్చినప్పుడు ఆ పిల్లల జీవితంలో ఎంతో ఎదుగుదల ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఆ తల్లి ద్వారా పిల్లలకి స్ట్రెంగ్త్ వస్తుంది. మీన్స్ ఇన్ ద సెన్స్ ఆ తల్లి తీసుకునే ఫుడ్ను బట్టి, తల్లి ద్వారా వచ్చే జీన్స్ను బట్టి ఈ పసిపిల్లల్లోకి అట్టి జీన్స్, అట్టి స్ట్రెంగ్త్, అట్టి జ్ఞానము, బుద్ధి, తెలివితేటలు వస్తాయి. ఆ ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది. యాక్టివ్గా ఉండే విధానం, ప్రతిదీ కూడా ఎటువంటి అంగవైకల్యం కూడా ఉండకపోవడం, ఇలాంటి ఎంతో ఉన్నతంగా ఉంటారు పిల్లలు. ఆ తల్లిని బట్టి ఆ పిల్లలు తయారవుతారు. ఆ తల్లిని చూసి పిల్లలు తయారవుతారు. తల్లి మంచి పద్ధతి కలిగి, మంచి ఉన్నతంగా మాట్లాడడం, ఉన్నతంగా ఉండడం, ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా ఎంతో ఉన్నతంగా ఉండడం పిల్లలు చూసినప్పుడు ఆ తల్లిని బట్టి పిల్లలు తయారవుతారు. ఆ తల్లిని బట్టి పిల్లలు సంపాదిస్తారు, కష్టపడతారు. ప్రతి విషయంలో పిల్లల విషయంలో ఎదుగుదల ఉంటుంది. ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? డ్యాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. అలా ఆ పిల్లలు తల్లిని చూసి ఏం చూస్తారో వాళ్ళు అది తయారవుతారు, అలా తయారైపోతారు. ఆ యొక్క తల్లిని బట్టి ఆ పిల్లల ఎదుగుదల జీవితంలో ఎంతో ప్రభావం చూపుతుంది. ఒక మొక్క ఎదిగినప్పుడు కొద్ది నెలలు మాత్రమే దానికి రైతు అన్ని విధాలైనటువంటి ఎరువులను వేస్తాడు, వాటర్ పెడతాడు, పొటాష్, యూరియా, ఇలా రకరకాల ఎరువులు తెచ్చి ఆ చెట్టు ఎదిగే వరకు దానికి చేస్తూనే ఉంటాడు. రకరకాల డబ్బును పెట్టి రకరకాల ఎరువులు తీసుకొచ్చి ఆ ఎదిగే వరకు, కాయలు కోసే వరకు దానికి చేస్తూనే ఉంటాడు పని. అది ఎప్పుడైతే ఫలం వచ్చిందో ఆ ఫలాన్ని చూసి, ఆ ఫలములను చూసి ఆ రైతు సంతోషించినట్టు, ఆ ఎదుగుదల వచ్చిన బిడ్డను చూసి ఆ యొక్క బిడ్డలో ఆ యొక్క
వాళ్ళు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు సంతోషించే విధంగా ఆ యొక్క పాల వంటి దేవుడి యొక్క వాక్యాన్ని మీరు, నిర్మలమైన అటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినండి. ఆయనకు ప్రార్థన చేసి చూడండి. ఆయన మీ జీవితంలో ఎదుగుదల లేదా? ఏమి చేసినా మీ జీవితంలో ఎదుగుదల లేదా? ఎంత కష్టపడినా సమాధానం లేదా? మీరు ఎదగడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని వాక్యం పాల వంటిది. తల్లి పసిపాపకు ఎదుగుదల విషయంలో ఎంతగా సహాయం చేస్తుందో తండ్రి ఎంతగా సహాయం చేస్తాడు. అలాగే దేవుడు తన యొక్క దివ్యమైన వాక్యం ద్వారా, ఆ శ్రేష్టమైన వాక్యం ద్వారా మిమ్మల్ని నింపి నడిపిస్తాడు. తన వాక్యం ద్వారా మీతో సూటిగా స్పష్టంగా యేసుక్రీస్తు గారు మాట్లాడుతారు. ఆయన యొక్క వాక్యంలో ఉన్న జ్ఞానము బహు ఉన్నతమైనది. ఒక తల్లి తన పిల్లలు లాలించి పాలించినట్టు, ఎదుగుదల విషయంలో తోడై ఉండి నడిపించినట్లు ఈ యొక్క వాక్యం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పరిశుద్ధమైన ఈ వాక్యము ఎదుగుదల విషయంలో ఎంతో తోడ్పడుతుంది, సహాయం చేస్తుంది. లిజన్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ ఫర్ యూ. దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడో ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడతాడు తన యొక్క వాక్యము ద్వారా, తన స్వరం ద్వారా, ఇతర వ్యక్తుల ద్వారా నీతో మాట్లాడి నీకు సహాయం చేయక మానరు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు గారు నిన్ను ఎంతగానో ప్రేమించినందుకు తన రక్తాన్ని పెట్టి నిన్ను రక్షించాడు. పరలోకానికి చేర్చడానికి నీ కోసం తన రక్తాన్ని కార్చాడు. నీ పాపాల నిమిత్తము తన రక్తాన్ని వదిలేశాడు. అందుకు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా కోరుకుంటావో, ఎంతగా ఆశపడి చదువుతావో, ఎంతగా ధ్యానిస్తావో అంతగా నీ జీవితంలో ఎదుగుదల ఉంటుంది. దేవుడితో నువ్వు ఒక చిన్న పిల్లాడి వలె దేవుడితో ఉండు, దేవునితో మాట్లాడు. దేవుడు చెప్పిన మాట విని చెయ్యి. దేవుడిని దీవించక మానడు. నీకు ఎటువంటి ఎదుగుదల కావాలి, నీ జీవితంలో ఏ విషయంలో ఎదుగుదల కావాలి, ఏ విషయంలో సమాధానం కావాలి, దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడు నిన్ను దీవించక మానడు. ఆస్క్ గాడ్ కెన్ గివ్ యూ వాట్ యు నీడ్. ఒకసారి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేసి చూపిస్తారు. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్.